ఎలా ఉన్నారు? సో కోవా బన్ ఇష్యూ గురించి మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ దాని మీద మనం ఒక వీడియో కూడా చేసాం. అయితే నాకు బాగా సంతోషాన్ని కలిగించిన విషయం ఏంటంటే ఈ ఇష్యూ మీద సోషల్ మీడియా అంతా ఒక్క తాటి మీద నిలబడి తప్పుని తప్పు అని ఖండించారు. కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొడదాం అని ట్రై చేసినా కూడా ఇలాంటివి నార్త్లో వర్కౌట్ అవుతాయి కానీ సౌత్లో వర్కౌట్ అవ్వవు అని చెంప చెల్లుమనిపించేలా చెప్పారు. ముందుగా మీ అందరికీ ఆ కోవా బన్ అమ్ముకునే అతని మతంతో సంబంధం లేకుండా అందరూ అతనికి అండగా నిలబడి ఇండియా యూనిటీ ఏంటో ఇంకొకసారి ప్రూవ్ చేశారు. హ్యాట్స్ ఆఫ్. అయితే జనాలు ఇంత కలిసిమెలిసి ఉండటం కొంతమంది చూసి తట్టుకోలేకపోతున్నారు అనమాట. ఒక ముస్లింని ఇంతమంది సపోర్ట్ చేస్తారని వాళ్ళ కడుపులు మండిపోతున్నాయి. ఇంత సపోర్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ ప్రాపగండా వర్కౌట్ అవ్వట్లేదని పాపం అల్లాడిపోతున్నారు. మీరు కావాలంటే గమనించండి, వాళ్ళ కొత్త ప్రాపగండాతో వచ్చేసి ఆ జర్నలిస్ట్ చేసింది ఏ మాత్రం తప్పు కాదని ప్రూవ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మీరు మాత్రం వాళ్ళ ట్రాప్లో పడి మతం మత్తుని మీ తలకెక్కించుకోకండి. తప్పు ఉంటే తప్పు అని చెప్పాలి, తప్పు లేకుండా హెరాస్ చేస్తే నిలదీయాలి. చేగువేరా ఒక మంచి మాట చెప్పాడు, తప్పుని తప్పు అని నువ్వు చెప్పట్లేదంటే నువ్వు బానిసత్వానికి చివరి స్టేజ్లో ఉన్నావు అని అర్థం. ఆ బానిసత్వానికి చివరి స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కోవా బన్ అమ్ముకునే అతను ఒక దేశ ద్రోహిలాగా, టెర్రరిస్ట్ లాగా, సిగ్గు శరం లేకుండా ఒక అమాయకుడిని హెరాస్ చేసిన సోకాల్డ్ జర్నలిస్ట్ని దేశ భక్తుల్లాగా, హిందూ ధర్మ పరిరక్షకుల్లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రాపగండాని తిప్పికొడుతున్నందుకు నా మీద కూడా వీడియోస్ చేస్తారు. నేను వాటికి పెద్దగా రియాక్ట్ అవ్వను. ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ దట్ మెల్ట్ డౌన్. జనాలు ఇలాగే మత సామరస్యంతో ఉండి ఇలాంటి హేట్ మాంగర్స్ క్రియేట్ చేసే ప్రాపగండాని తిప్పికొట్టి మన యూనిటీని కాపాడుకోవాలి. ఎస్, తప్పు చేస్తే తప్పు అని వాయిస్ రైజ్ చేయాలి విత్ ప్రూఫ్. అది ఏ మతం వాడు చేసినా సరే ప్రూఫ్స్ లేకుండా కేవలం మతాన్ని చూసి హెరాస్ చేయటం అనేది అస్సలు మంచి పద్ధతి కాదు. ఒకసారి ఈ వీడియో చూడండి. చెప్పిన వాళ్ళకి వాళ్ళు కింద పాల్సిన బండ్లు అంతా మాకి నష్టమైంది, అంతా మాకి అవి ఎక్స్పైర్ అయిపోయాయి అని ఏం ప్రూఫ్స్ లేకుండా ఆ బన్స్ అన్ని కింద పడేశారు. అతను పాపం రోజు కూలీకి పని చేసుకునేవాడు. ఒక్క రోజులో అంత నష్టం వస్తే అతను భరించగలడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అన్నం వీలు పెడతారా? వీపు మీద కొట్టండి, తట్టుకుంటారు. బట్ కడుపు మీద కొట్టకండి, అలాంటి వాళ్ళు తట్టుకోలేరు. ఒక యూట్యూబ్ ఛానల్ అతను ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ కాల్ చేస్తే ఏమన్నాడు ఒకసారేనండి. బాలాజీ భాయ్ మీతో మాట్లాడుతాను నేను. బాలాజీ భాయ్ ఇది కరెక్ట్ కాదు. మీరు లైవ్ లో ఇట్లా లేకుండా మాత్రం మీరు ఖచ్చితంగా వీడియో పెట్టకండి. నేను ఆల్రెడీ ఈ విషయం అయితే చెప్తున్నా. ఎవరు పర్మిషన్ మీకు ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? నేను ఫోన్ కట్ చేసి అతను పర్మిషన్ లేకుండా వీడియో పెట్టకూడదంట. మరి ఇతను ఎవరు పర్మిషన్ తీసుకొని అతన్ని హెరాస్ చేశాడు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసుకొని నిజాలు బయటికి చెప్పే వీడియోకి పర్మిషన్ కావాలి. కానీ అలా ఇష్టం వచ్చినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్లా బిహేవ్ చేయడానికి మాత్రం ఏం పర్మిషన్ అవసరం లేదనమాట. గ్రేట్. నేను ఆ వీడియో పెట్టానని ఒక పెద్ద మనిషి రియాక్ట్ అయ్యాడు. ఒకసారి విందాం ఏమన్నాడు. ఈ క్రాంతి వ్లాగర్ అనేటటువంటి వ్యక్తి తాజాగా దీని మీద వీడియో చేస్తూ తెగ ఫీల్ అయిపోయాడు అనమాట. అంతేకాకుండా లేనిపోని నీతి కబుర్లు చెబుతా ఉన్నాడు. మరి ఈయన రోజు కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక పాలకోవాతో కూడుకున్నటువంటి 10 రూపాయల బన్ తినుకుంటా నవ్వాపుకుంటున్నావు కదరా. ప్రతిరోజు ఒక నెల రోజుల పాటు అలా చేసి వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలని ఈ వీడియో స్టార్ట్ చేయక ముందే, అంటే అతనికి కౌంటర్ చేయడానికి ముందే నేను సవాలు విసురుతా ఉన్నా. నవ్వు ఆపుకుంటున్నారు కదా. వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే వీడియో స్టార్ట్ చేసే ముందు బన్ను తినాలా, అలా ఒక 30 రోజులు తినాలా? ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాల. సీరియస్లీ ఫస్ట్ టైం విన్నప్పుడైతే మామూలు నవ్వు రాలేదు. ఇప్పుడు నేను క్రికెట్ని బాగా సపోర్ట్ చేస్తా, అలా అని నేను రోజు తప్పకుండా క్రికెట్ ఆడాలా? ఇండియన్ క్రికెట్ టీంని బాగా సపోర్ట్ చేస్తా అంటే ఇప్పుడు నేను ఇండియన్ టీంతో కలిసి రోజు క్రికెట్ ఆడాలా? లాజిక్ చెప్తే అవతల వాడు నమ్మేలా ఉండాలి, నవ్వేలా ఉండకూడదు. మళ్ళీ ఏమంటున్నారు వినండి, డైరెక్ట్గా సవాలు విసురుతున్నారు. మీరు మీ ఇంటిల్లి పాది అందరూ కూడా ఈ కోవా బన్ తిని చూపించండి. రోజు తినాలి. నెల రోజుల పాటు తిన్న తర్వాత మీ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపలేదు అంటే అప్పుడు నేను ఈ మాటలన్నీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. నేను నా ఇంటిల్లిపాది ఒక 30 రోజులు ఈ కోవా బన్ తిని చూపించాలంట. ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండాలంట. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? రోజు షుగర్ ఐటమ్స్ తింటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అది ఫ్యాక్ట్. దానికి ఇష్యూకి సంబంధం ఏంటి? అక్కడ ఆ పర్సన్ పాయిజన్ కలిపాడు అని ఆ సో కాల్డ్ జర్నలిస్ట్ ఎక్యూజ్ చేశాడు. అలా ప్రూఫ్స్ లేకుండా ఎక్యూజ్ చేయటం కరెక్టా కాదా అది చెప్పు ఫస్ట్. అతను చేసింది కరెక్టా కాదా, అట్లా చేయటం కరెక్టా కాదా అనేది దాన్ని ఖండించు. అది వదిలేసి 30 రోజులు బన్ను తిను, జున్ను తిను, ఎలాంటి ప్రభావం చూపించదా అంటే చూపిస్తుంది. రోజు స్వీట్స్ తింటే షుగర్ పెరుగుతుంది. ఆల్రెడీ షుగర్ గురించి ఒక స్వీట్ వీడియో చేశాను, చూసి నాలెడ్జ్ పెంచుకోండి. అంతేగాని తలా తోక లేని ప్రశ్నలు వేసి జనాల్ని పిచ్చోళ్ళని చేయకండి. మరీ ఎంత డ్యూటీ ఎక్కాలి చెప్పండి. ఇంకో కామెడీ ఉంది, బాగా వినండి. అయితే దీంట్లో ఒక కమ్యూనల్ యాంగిల్ కూడా ఉంది. దాని గురించి నేను ముందు మాట్లాడతాను.
కమ్యూనల్ యాంగిల్ కూడా ఈయన చూశాడు. ఈయన చూడొచ్చు మతపు కోణాన్ని, ఆ ప్రశ్నించేటోళ్ళు మాత్రం మతపు కోణాన్ని చూడకూడదు. మరి ఈయనకి ఎలా కనిపించింది మతపు కోణం అంటే ఈయన ఆల్రెడీ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, బాగా నవ్వించా. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే ఇంకా బాగా నవ్వుకున్నాను. అది కాదండి మీరు అడగాల్సిన క్వశ్చన్. ఆ రిపోర్టర్ మతపు కోణం తీసుకొచ్చాడు కాబట్టే నేను దాని గురించి మాట్లాడా. అక్కడ క్లియర్గా హిందూస్ని రెచ్చగొడుతున్నాడు. అంటే హిందువులు శాతగానోళ్ళు, హిందువులు పిచ్చి కుక్కలు ఏదన్నా తింటారు. ముస్లిం పేరు వినగానే అది విషయం దొరికిపోయాడు అన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు. ఒక్క నామకాయ అది సంగతి. మరి అతను మతపు కోణంతో అడిగినప్పుడు చూసే వాళ్ళకు కూడా మతపు కోణమే కనిపిస్తుంది కదా. ఇప్పుడు నిప్పు లేనిదే పొగ రాదు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఇన్ కేస్ అతను ఆ మతం గురించి ఏం పట్టించుకోకుండా ఓన్లీ ఆ కోవా బన్ను మీదే అతని ఫోకస్ అంతా ఉండింటే అది వేరుగా ఉండేది. ఇతను ఓన్లీ ముస్లిమ్స్ని టార్గెట్ చేయటం, హిందూస్ని రెచ్చగొట్టడం చేస్తా ఉన్నాడంటే అది ఖచ్చితంగా మతపు కోణం తీసుకొచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నాడు అని అర్థం. ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా చెప్పండి? సర్లేండి పాపం వాళ్ళేదో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, చేసుకునివ్వండి. ఒక పర్టికులర్ బ్యాచ్ ఈగోని సాటిస్ఫై చేస్తున్నారు, చేసుకునివ్వండి. అండ్ ఇంకో విషయం, నా మీద ఇంకా చాలా మంది వీడియోస్ చేయొచ్చు, ఇది ఒక కాన్స్పిరసీ థియరీ అని, కావాలని క్రియేట్ చేశారని, ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు. మామూలుగా వాళ్ళు చేసేది అదే. అండ్ రీసెంట్గా కూడా ఏదో అతన్ని ఎస్డిపిఐ వాళ్ళు, ఎస్డిఎఫ్ఐ సంథింగ్ ఏదో ఉంది, వాళ్ళ పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతున్నారండి. అది నిషేధించబడిన పిఎఫ్ఐకి అనుబంధ సంస్థని, సో వీళ్ళంతా ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అని, అదంతా కావాలని చేస్తున్నారని. సో ఇట్లాంటి ఒక స్టోరీ కూడా ప్రజెంట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దట్స్ ఓకే. నేనైతే నా మీద ఎవరో ఇంకా వీడియోస్ చేసినా కానీ పెద్దగా రియాక్ట్ అవును. ఆ బ్రదర్ ఏదో కొంచెం కామెడీగా అనిపిస్తే మీరు కొంచెం సేపు నవ్వుకుంటారని చెప్పా. మనం కాంట్రవర్సీస్కి దూరంగా నాలెడ్జ్కి దగ్గరగా ఉంటాం. ఇలాంటి ప్రాపగండాస్ని తిప్పికొట్టాలంటే మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. ప్రాపగండా హేట్ లేకుండా ప్యూర్ నాలెడ్జ్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఒక లైక్ కొట్టండి, వాళ్ళకి రీసౌండ్ రావాలి. కొట్టారా? అయితే ఈ ఇష్యూ మీద చాలా మంది రియాక్ట్ అయ్యారు. అందరూ ఇంక్లూడింగ్ మీ కూడా అడిగిన ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, చిన్న చిన్న వాళ్ళ మీద ఏంటి వీళ్ళ ప్రతాపం, వెళ్ళి పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చూపించండి అని. దట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. అయితే నేను డీప్గా ఆలోచించాను, ఎందుకు ఇలాంటి వాళ్ళు ఓన్లీ పూర్ పీపుల్ మీద పడతారు, రిచ్ పీపుల్ మీదకి ఈ టైప్లో ఎందుకు వెళ్ళరని. దానికి రీజన్స్ ఏంటని డీప్గా రీసెర్చ్ చేశాను. అప్పుడు నాకు కొన్ని లాజికల్ అండ్ సైకలాజికల్ రీజన్స్ తెలిసాయి. ఎమోషనల్గా మాట్లాడుకోకుండా, ఎవరిని గుడ్డిగా బ్లేమ్ చేయకుండా సిస్టమ్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఎలాంటి సిస్టమ్? బలహీనత కనిపిస్తే దాడి చేసి, శక్తి కనిపిస్తే మౌనం పాటించే సిస్టమ్. ఆన్ పేపర్ అందరూ సమానమే. మన భారతీయ రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే, ఈక్వాలిటీ బిఫోర్ లా. బట్ మై డియర్ ఫ్రెండ్స్, రియల్ లైఫ్లో ఈ ఈక్వాలిటీ అనేది డిఫరెంట్గా ఆపరేట్ అవుతుంది. బేసిక్గా నేను మాట్లాడే ఈక్వాలిటీలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లీగల్ ఈక్వాలిటీ, సెకండ్ వన్ ప్రాక్టికల్ ఈక్వాలిటీ. లీగల్గా ముఖేష్ అంబానీ, కోవా బన్ అమ్ముకునే వలీబాయ్ ఇద్దరు సమానమే. బట్ ప్రాక్టికల్లీ రిచ్ బిజినెస్ మ్యాన్ చిటికేస్తే రాటు తెలియని లాయర్స్ ముందు వాళ్తారు. కానీ పూర్ వెండర్కి కనీసం వాళ్ళ లీగల్ రైట్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. ఎవడో గొట్టంగాడు మైక్ పట్టుకొని వచ్చి బెదిరిస్తుంటే నువ్వు ఎవడరా నన్ను అడగటానికి అని అడిగే హక్కు తనకి ఉందని కూడా ఆ కోవా బన్ అమ్ముకునే అతనికి తెలియదు. అంటే వాళ్ళకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన లీగల్ రైట్స్ గురించి కూడా వాళ్ళకి అవగాహన లేదు. ప్రూఫ్స్ ఉండి మాట్లాడినా కూడా డిఫమేషన్ కేసు వేసే సత్తా ఉన్న వాళ్ళు ఒకరు, బట్ ఎలాంటి ప్రూఫ్స్ లేకపోయినా పోలీసులకి ఫోన్ చేస్తా అనగానే భయపడే వాళ్ళు ఇంకొకళ్ళు. ఈ జర్నలిస్ట్ లాంటి వాళ్ళు ఎవరినైనా క్వశ్చన్ చేసే ముందు సబ్ కాన్షియస్గా వాళ్ళ మైండ్ రిస్క్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ట్రూత్, ఇట్స్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. వీడిని క్వశ్చన్ చేస్తే మనకి రిస్కా కాదా అని ఆలోచిస్తారు. ఆబ్వియస్గా ఇదే విధంగా రిచ్ బిజినెస్ మ్యాన్ని అడిగితే ఈ పాటికి రిపోర్టర్ జైల్లో ఉండేవాడు. వలీబాయ్ పొట్టకూటి కోసం కష్టపడే పూర్ వెండర్ కాబట్టి భయపడ్డాడు. సైకలాజికల్ రీసెర్చ్ ప్రకారం మనిషి బిహేవియర్ అనేది పవర్కి తగ్గట్టు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. పవర్ ఉంటే నిలబడే బాడీ లాంగ్వేజ్ మారుతుంది, టోన్ మారుతుంది, లాంగ్వేజ్ మారుతుంది. ఎవరైనా పవర్ఫుల్ పర్సన్తో మాట్లాడేటప్పుడు మనం చాలా రెస్పెక్ట్ఫుల్గా, పొలైట్గా ఉంటాం. పవర్ అనేది తర్వాత ఏం జరుగుతుంది అనే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. పవర్ తిరిగి దాడి చేయగలదు. పవర్ అలా హెరాస్ చేసేవాడికి పోయించగలదు. ఇప్పుడు మీరే చెప్పండి, ఒక పూర్ స్ట్రీట్ వెండర్ని ఎవరైనా గట్టిగా క్వశ్చన్ చేస్తే అతను ఏం చేయగలడు? రేర్ కేసెస్లో చిన్న ఆర్గ్యుమెంట్ చేయగలడేమో. జస్ట్ ఇమాజిన్, ఇదే రిపోర్టర్ సేమ్ టోన్తో ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ని పబ్లిక్గా ఇలా క్వశ్చన్ చేస్తే ఏం జరుగుతుంది?
లీగల్ నోటీస్ వస్తుంది, డిఫమేషన్ కేసు పడుతుంది, పోలీస్ స్టేషన్లు కోర్టు చుట్టూ తిరిగి ఫైనాన్షియల్ ప్రెషర్, కావాలంటే పొలిటీషియన్స్ కూడా బిజినెస్ మ్యాన్కి అండగా ఉంటారు. సో బేసిక్గా హ్యూమన్ బ్రెయిన్ సేఫ్టీని చూస్ చేసుకుంటుంది. చాలామంది నిజాలని క్వశ్చన్ చేయరు, లో రిస్క్ టార్గెట్స్ని క్వశ్చన్ చేస్తారు, లైక్ వలీబాయ్ని టార్గెట్ చేసినట్లు. ఇప్పుడు 2 సందర్భాలు ఇమాజిన్ చేసుకోండి. ఫస్ట్ సినారియోలో కావాలంటే మీరు కోవా బన్ సీన్ని కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు ఈజీగా అర్థం కావాలంటే. సినారియో 1, ఒక యూట్యూబ్ క్రియేటర్ స్నాక్స్ అమ్మే స్ట్రీట్ వెండర్ దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ పరిశుభ్రత లేదు అని క్వశ్చన్ చేశాడు, అరిచాడు, పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అని బెదిరించాడు. స్నాక్స్ అమ్మే పర్సన్ భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే లీగల్గా ఫైట్ చేయడానికి అతనికి అంత స్తోమత లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అతనికి సరిగ్గా తెలియదు. అతనికి ఎలాంటి పర్మిషన్స్ ఉండాలో కూడా అతనికి తెలియదు. రోజు కూలీ మీద ఆధారపడి పనిచేస్తాడు. అతనికి పొలిటికల్ ఆర్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు. ఇప్పుడు సినారియో నెంబర్ 2, సేమ్ యూట్యూబ్ క్రియేటర్ ఒక పెద్ద ఫుడ్ కంపెనీని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఆ కంపెనీకి సపరేట్ లీగల్ డిపార్ట్మెంట్ ఉంది, పిఆర్ టీమ్ ఉంది, కార్పొరేట్ లాయర్స్ ఉన్నారు, రెగ్యులేటరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, పొలిటికల్ సపోర్ట్ ఉంది, మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఆ యూట్యూబ్ క్రియేటర్ స్మాల్ వెండర్తో మాట్లాడినట్టే ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడగలుగుతాడా? సేమ్ టోన్ యూస్ చేస్తాడా? డెఫినెట్లీ నో. ఎందుకంటే కంపెనీతో అలా మాట్లాడితే తర్వాత ఏం జరుగుతుందో అతనికి బాగా తెలుసు. దీన్నే ఎసిమెట్రిక్ రిస్క్ అంటారు. ఆ పెద్ద కంపెనీకి ఏం ఫరక్ పడదు, ఈజీగా ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తారు. సో దే హ్యావ్ నథింగ్ టు లూజ్. బట్ అదర్ సైడ్ ఆ పూర్ వెండర్ ఒకరోజు పని ఆగిపోతే ఇంట్లో వాళ్ళు ఆకలితో పడుకోవాలి. హీ హ్యాస్ ఎవ్రీథింగ్ టు లూజ్, లైక్ వలీబాయ్. మేము 40 సంవత్సరాలు చేస్తున్నాం వ్యాపారం. మేము అది కాకుండా చిన్నప్పుడు అది ఇది వ్యాపారం, మాకు ఏం వ్యాపారం రాదు, మాకు ఈ వ్యాపారం వచ్చేది. మాకు మనుషులు నైతికతని, మంచిని, చెడును కాదు, బలహీనతను లక్ష్యంగా తీసుకుంటారు. ఇదేం కొత్త కాదు. మనం చరిత్ర చూసుకుంటే మనకి ఇదే కనిపిస్తుంది. రాజుల కాలంలో రాజుని పబ్లిక్గా క్వశ్చన్ చేసేవాళ్ళు చాలా అంటే చాలా రేర్. కానీ పేద ప్రజల్ని పబ్లిక్గా శిక్షిస్తారు. సేమ్ బ్రిటిష్ లాంటి కాలనైజేషన్లో కూడా వాళ్ళు తమ అధికారాన్ని బలవంతంగా అమలు చేశారు. ప్రజలు భయంతో జీవించారు. ప్రజెంట్ డెమోక్రసీలో అయినా అంతే కదా. ఎవరికి ఎంత పవర్ ఉందో దాని ఆధారంగా వాళ్ళ ధైర్యం మారుతుంది. బట్ ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాలి. పవర్ అంటే జస్ట్ డబ్బే కాదు. పవర్ అంటే సోషల్ స్టేటస్, పొలిటికల్ సపోర్ట్, మీడియా యాక్సెస్, లీగల్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా పవర్ కిందకే వస్తాయి. రిచ్ బిజినెస్ మ్యాన్కి ఇవన్నీ ఉంటాయి, బట్ పూర్ పీపుల్కి అవేమీ ఉండవు. సో మన సొసైటీ ఎలా ఉంటుందంటే, హెరాస్ చేస్తూ క్వశ్చన్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు కిందకి వెళ్ళే కొద్దీ ధైర్యం పెరుగుతుంది, పైకి వెళ్ళే కొద్దీ జాగ్రత్త పెరుగుతుంది. అంటే అమ్ముకునేవాడు ఎంత పూర్ అయితే అంత ధైర్యంగా క్వశ్చన్ చేస్తాడు. బిజినెస్ మ్యాన్ ఎంత పవర్ఫుల్ అయితే అంత జాగ్రత్తగా ఉంటాడు. మేము కరప్షన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం అంటారు. బట్ ఎలాంటి కరప్షన్? చిన్న షాపులు చేసే వైలేషన్స్, లైక్ ఎవడో ఒకడు కోవా బన్ అమ్ముకునేవాడికి FSSAI లైసెన్స్ ఉందా అని అడుగుతున్నాడు. అరే తమ్ముడు, అసలు వాడికి అలాంటి ఒక లైసెన్స్ అనేది ఉందని కూడా తెలియదు. మనలాంటి వాళ్ళు వెళ్ళి అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. బాబు, నువ్వు లైసెన్స్ తీసుకుని అమ్మాలి అని అర్థమయ్యేలాగా చెప్పాలి, ఎలా అప్లై చేయాలో చెప్పాలి. అంతేకాని బెదిరించకూడదు. రూల్స్ మాట్లాడే ముందు హ్యుమానిటీతో ఆలోచించు, హేట్రెడ్తో విషం చిమ్మటం కాదు. అండ్ దీంతో పాటు స్ట్రీట్ ఫుడ్ హైజీన్ని క్వశ్చన్ చేయటం, లోకల్ మిస్టేక్స్, ఇలాంటివి ఎక్స్పోజ్ చేస్తున్నాం అంటారు. ఎస్, మంచిదే, చేయాలి. అవి కూడా ఇంపార్టెంట్ ఇష్యూసే. ఈవెన్ నేను కూడా వాటి మీద వీడియోస్ చేశాను. దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ కార్పొరేట్ లూప్ హోల్స్, పాలసీస్లో మ్యానిపులేషన్స్, రెగ్యులేటరీ వైలేషన్స్, ఇవన్నీ ఎందుకు చేయరు? బికాస్ దానికి చాలా రీసెర్చ్ కావాలి, లీగల్ బ్యాకప్ కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా దమ్ము ఉండాలి. ఒక పెద్ద ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ లేకుండా ఇవి చేయటం కష్టం. అందుకే ఇలాంటి వాళ్ళు సేఫ్ బ్యాటిల్ని ఎంచుకుంటారు. అండ్ ఆ సేఫ్ బ్యాటిల్లో అపోనెంట్ ఎవరుంటారు? ఎగ్జాక్ట్లీ పవర్లెస్ పూర్ పీపుల్. ది ఫియర్ ఎకానమీ అని ఒకటి ఉంటుందన్నమాట. బాస్ ఏమో మేనేజర్ మీద అరుస్తాడు, మేనేజర్ ఏమో ఎంప్లాయ్ మీద అరుస్తాడు, ఎంప్లాయ్ ఏమో డెలివరీ బాయ్ మీద అరుస్తాడు. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళ మీద అరవాలంటే రిస్కీ, కింద ఉన్న వాళ్ళైతే సేఫ్ ఆప్షన్. మన సొసైటీ అంతా ఎవడైతే ఎదురు తిరగలేడో వాడి మీదే ఫ్రస్ట్రేషన్ చూపిస్తారు. దీన్ని మనం నార్మలైజ్ చేసేసాం. అది రొటీన్గా మారి స్లోగా అదొక కల్చర్ అయిపోయింది. ఏంటి క్రాంతి బ్రో, అసలు రిచ్ పీపుల్ని ఎవరు క్వశ్చన్ చేయరంటే ఎస్, చేస్తారు, చేస్తున్నారు కూడా. పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ని ఎక్స్పోజ్ చేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ హర్షద్ మెహతా కేస్. హర్షద్ మెహతా స్కామ్ని బయట పెట్టింది సుచితా దలాల్, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలాంటి వాళ్ళ వెనక ఒక మీడియా హౌసెస్ ఉన్నాయి, లీగల్ ప్రొటెక్షన్ ఉంది, పబ్లిక్ ప్రెషర్ ఉంది, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఎవిడెన్స్లన్నీ క్లియర్గా రీసెర్చ్ చేశారు. సో పవర్ని ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చర్గా క్వశ్చన్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. బేసిక్గా రిచ్ పీపుల్కి పేరు, పలుకుబడి, లాయర్స్, ఇన్ఫ్లుయెన్స్, నరేటివ్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ పూర్ పీపుల్కి మెయిన్గా ఆ నరేటివ్ కంట్రోల్ అనేది ఉండదు. రిచ్ పీపుల్ PR సిస్టమ్స్తో మీడియాని మేనేజ్ చేసి లీగల్ నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద వచ్చిన న్యూస్లని కంట్రోల్ చేయగలుగుతారు. బట్
పూర్ పీపుల్ అది చేయలేరు. నేనేం పూర్ పీపుల్కి గుడ్డిగా సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు ఏ తప్పు చేయరు, వాళ్ళు ఎప్పుడు కరెక్టే అని అనట్లేదు. తప్పు ఎవరు చేసిన తప్పే, ఎయిదర్ రిచ్ ఆర్ పూర్, స్టేటస్తో సంబంధం లేదు. ఎవరైనా లాస్ట్ని అతిక్రమించారంటే యాక్షన్ తప్పకుండా తీసుకోవాలి, బట్ డిగ్నిటీగా క్వశ్చన్ చేయాలి. అండ్ నాకు చాలా మంది పంపించారు, ఏదో తాండూరులో ఈ కోవా బండికి సంబంధించిన వాళ్ళనే పోలీసులు అరెస్ట్ చేశారంట, సంథింగ్ అక్కడ ఏదో ఇల్లీగల్ థింగ్ అంటే వాళ్ళు ఏదో అడల్టరేషన్ ఏదో చేశారని అరెస్ట్ చేశారంట. వెరీ గుడ్, అలాంటివి చేయాలి. అక్కడ నీకు ప్రూఫ్స్ ఉండి వాళ్ళు తప్పు చేస్తారని తెలిస్తే పోలీసులను తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఎలాంటి ప్రూఫ్స్ లేకపోయినా ఎవడో ఒకటి చేశాడని వాడిని బూచిగా చూపించి వీళ్ళందరినీ హెరాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పేదవాళ్ళని గట్టిగా క్వశ్చన్ చేసి రిచ్ పీపుల్ని చిన్నగా క్వశ్చన్ చేస్తే అది న్యాయం కాదు. దానికి సొల్యూషన్ ఏంటి? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చట్టాల గురించి, వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ గురించి, వాళ్ళకు ఉండాల్సిన లైసెన్స్ల గురించి ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ కల్పించాలి. వాళ్ళని బెదిరించే ముందు వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. అర్థమైందా? బెదిరించే ముందు అరే నీకు ఉండాలరా బాబు, నీకు ఆ విషయం తెలుసా అని వాడికి తెలిసేలాగా చెప్పండి. రెస్పాన్సిబుల్ జర్నలిజంని మనం ఎంకరేజ్ చేయాలి. అలాంటి హేట్ మాంగర్కి ఇప్పుడు ఎలాగైతే బుద్ధి చెప్పామో ఎప్పుడు అలానే బుద్ధి చెప్పాలి. ఫ్యాక్ట్ బేస్డ్ క్రిటిసిజంని ఎంకరేజ్ చేయండి. ప్రూఫ్స్ లేకుండా ఓన్లీ హేట్రెడ్ స్ప్రెడ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. అలాంటి వాళ్ళ వల్ల సొసైటీకి చాలా అంటే చాలా చాలా డేంజర్. నెక్స్ట్, మీ ముందు ఎవరైనా పవర్లెస్ పీపుల్ని ఇలా హెరాస్ చేస్తూ క్వశ్చన్ చేస్తుంటే చూస్తూ సైలెంట్గా ఉండకండి. వెళ్ళి వాళ్ళు చేస్తుంది రైటా కాదా అని చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫెయిర్, పవర్లెస్ పీపుల్కి మీరు పవర్ అవ్వండి. నిజమైన ధైర్యం బలహీనుల మీద అరవటం కాదు. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని తెలిసినా కూడా నిజం పక్షాన నిలబడటమే అసలైన ధైర్యం. నికారసైన జర్నలిజం. యూనిటీని ఎంకరేజ్ చేద్దాం, హేట్ మాంగర్స్ని తరిమి కొడదాం. రైజ్ అబోవ్ హేట్. జై హింద్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు జై హింద్ అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. మాత్రం సెలవు. బాయ్ బాయ్.